హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. ఊకినే ఉన్న జాగాలు ఉంటే మనసుకి ఎట్లా పడుతుంది, ఏదో ఒకటి పిచ్చి పని చేసేదాకా మనసు తీరం కాదు కదా. అట్లనే గోబీ 65 చేద్దాం, పిల్లలకి స్నాక్స్ మంచిగా ఉంటుంది, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అని బాయిలింగ్ వాటర్లో క్యాలీఫ్లవర్ వేసి మంచిగా క్లీన్ చేద్దామని అట్లా వేసి పొయ్యి మీద పెట్టి బయటికి ముచ్చట పెట్టడానికి పోయినా అనమాట. కత్తం ఇక పొయ్యి మీద పెట్టింది అట్లనే మర్చిపోయినా. ఎంతైనా మన పెద్దోళ్ళు అంటారు కదా, ఆలస్యం అమృతం విషయం అని. నేను చేసిన ఆలస్యానికి మొత్తం అది ఎట్లా తయారైందంటే మ్యాష్ చేయకుండానే మ్యాష్ అవుతున్నాయి అనమాట క్యాలీఫ్లవర్. ఇంత చేసా ఈ వాడేసిన అయిపోయేది కదా, ఇక పాడే మనసొప్పలేదు. అందుకనే బజ్జీలు లెక్క వేద్దామని డిసైడ్ అయ్యి ఇట్లా బజ్జీలు లెక్క వేసిన. మా చిక్కి పాప మాత్రం ఇష్టంగా తిన్నది, ఎందుకంటే దానికి గోబీ 65 టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు కదా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుండే. అబ్బా సూపర్ మమ్మీ, టేస్టీ మమ్మీ అనుకుంటా తిన్నది. కానీ మనం అట్లా కాదు కదా, మనకు గోబీ 65 టేస్ట్ ఎట్లుంటుందో తెలుసు కదా. స్టార్ట్ పెట్టకుండా పాడేస్తేనే బెటర్ ఉండే. ఇంకెంత చేసి లాస్ట్కి పెంటపాలే అయింది. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని మనం అనుకున్నట్టు అయితాయా ఏమంటారు? అప్పుడప్పుడు ఈ సిటీ కళాఖండాలు కూడా అవుతాయి అనమాట. చల్తా హే ఫిర్ బి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఆఖరికి మా ఆయన చేతిలో తిట్లు తినడానికి కూడా ఎదురు చూసిన అనమాట. ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ అయిన ఫ్రస్ట్రేషన్లో జొన్న రొట్టెలు కూడా, డిన్నర్కి చేయాల్సిన జొన్న రొట్టెలు కూడా మాడగొట్టేసిన. కానీ మా బంగారు కొండ ఒక మాట కూడా అనలేదు, అట్లనే తినేసిండు. గోబీ 65 ఫెయిల్యూర్ అయిన దానికంటే ఎక్కువ ఆయన ఏం అననందుకే బాధ అనిపించింది. అట్లుంటుంది మరి మనతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి.